పిల్లల్ని బడా కార్పొరేట్ స్కూల్లో చదివించాలనుకున్నారు వాళ్ళంతా. కానీ వాళ్ళంతా సగటు మహిళలే. కార్పొరేట్ స్కూళ్లకు పంపే ఆర్థిక స్తోమత లేదు. కానీ ఎలాగైనా సరే పిల్లల్ని అలాంటి స్కూల్లోనే చదివించాలనుకున్న పట్టు మాత్రం విడిచిపెట్టలేదు. వేరే బళ్ళో ఎందుకు, మనమే ఒక స్కూల్ పెట్టేస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు. దాన్ని చేతల్లో చూపించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఓ స్కూల్ పెట్టేశారు. ఆంధ్రలోని కర్నూలు జిల్లా మహిళలు సాధించిన విజయగాథ ఇది. ఈ బిల్డింగ్ మహారాజా ప్యాలెస్ లో ఉంది కదూ. కానీ ఇది రాజభవనము కాదు, అందులో రాజులు లేరు. ఇది స్కూల్ బిల్డింగ్. రూపాయి పోగు చేసి ఇటుకా పేర్చి చెమటోడ్చి కట్టుకున్న భవనం. పొదుపుకి ఎంత శక్తి ఉందో చెప్పే విజయగాథకు ఇది ప్రత్యక్ష సాక్షి. ఆంధ్రాలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉంది ఈ స్కూల్. డ్వాక్రా పొదుపు మహిళలు తమ శ్రమశక్తితో నిర్మించుకున్న ఈ భవంతికి ఎంతో చరిత్ర ఉంది, ఎంతో ప్రత్యేకత ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అక్షరం ముక్క కూడా రాని 10,000 మంది పొదుపు మహిళల 8 ఏళ్ల శ్రమశక్తితో ఈ బిల్డింగ్ రూపుదిద్దుకుంది. మెల్లమెల్లగా 2 అంతస్తులు పూర్తి చేసుకుని 3వ అంతస్తు నిర్మాణాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసుకోబోతోంది. తమకు ఎలాగూ చదువులేదు, కనీసం పిల్లలకైనా చదువు చెప్పిస్తే వాళ్ల బతుకులు బాగుపడతాయనుకున్న మహిళల ఆలోచనే ఈ భవంతికి పునాది. 1995లో నేను సంఘంలో చేరడం అనేది జరిగింది. ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకోవడం అనేది మన నినాదం లాంటిది. అంటే మేము ఏమనుకున్నామంటే ఒక్కొక్క రూపాయితో మా పేదరికాన్ని దాటాలా అనే ఒక ఉద్దేశంతో మేము పొదుపు సంఘాలలో చేరడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు తర్వాత మేము పొదుపులో చేరిన తర్వాత మీటింగ్లు పెట్టుకున్న తర్వాత మాకేం అర్థమైందంటే మేము బయటికి వెళ్ళి చూస్తూ ఉంటే చదువు అనేది చాలా ముఖ్యము, విలువ అనేది తెలుసుకున్నాము. ఈ స్కూల్ కట్టుకుంటే బాగుంటుంది. మా పిల్లలకైతే చదువు లేదు, మేము చదువులేని వాళ్ళం, మా పిల్లలు కూడా చదువు లేకుండా మా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా దీంట్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఫీజులో మనది సొంతం అయితే తక్కువ ఫీజులో చదివించుకోవచ్చు అనే ఆలోచనతోటికే మేము ఈ స్కూల్ కట్టుకోవాలని అందరం అనుకున్నాం సార్. అందరం వచ్చి మేము పని చేసినాం. ఇక్కడ మేము బాలభారతాన్ని కట్టుకున్నాం కదా సార్. మేము కూడా ఇక్కడ ఒక ఆలోచన ప్రకారం వచ్చి మన పిల్లలు చదివించుకోనికే కానీ మన మనవన్లకు కానీ మనవరాళ్ళకు కానీ వేరే చోట చదివించుకునే బదులు మన బడి మనకుంటే తక్కువ ఫీజుతో మంచి చదువుతో చదివించుకునే ఆలోచన ప్రతి గ్రామం నుండి వచ్చింది సార్. సొంతంగానే కట్టుకుంటున్నాం సార్. బయట నుండి అయితే ఏది లేదు సార్. 1995లో ఓర్వకల్లు మండలం హుస్సేనాపురంలో ఒక్కో సంఘంలో 10 మంది చొప్పున 2 డ్వాక్రా పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి. ఆర్థికంగా ఒక్కో మెట్టు ఎదగడం ప్రారంభించాయి ఆ సంఘాలు. వీరి స్ఫూర్తి మండలంలోని 22 గ్రామాలకు పాకింది. మండలంలోని అన్ని గ్రామాల్లో దాదాపు 1000 సంఘాలు ఏర్పడి 10,000 మంది సభ్యులుగా చేరారు. రోజుకో రూపాయి చొప్పున పొదుపు చేసుకుంటూ 8 కోట్ల రూపాయలు పోగు చేశారు. ఒక పక్క వాళ్లు డెవలప్ అవుతూనే మరో పక్క పొదుపు సంఘం కూడా డెవలప్ అయ్యేట్టు చూసుకున్నారు. నా సంఘంలో చేరిన తర్వాత నేను 500 నుంచి 10 లక్షల దాకా అప్పు తీసుకున్నాను. 2 లారీలు తీసుకున్నాను, ఒక ట్రాక్టర్ తీసుకున్నాను, 2 తులాల బంగారు చేయించుకున్నాను, కూతురికి పెళ్లి చేశాను, ఇల్లు కట్టించుకున్నాను. అంటే గ్రూప్ లో చేరిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి చెందడం నేనొక్కదాన్నే కాకుండా నా సభ్యులు కూడా, నా సంఘం పేరు కిన్నెరా సంఘం, 12 మంది సభ్యులు ఉన్నాము. ప్రతి సభ్యురాలు కూడా అభివృద్ధి చెంది ఆదర్శంగా ఉన్నాం సార్. ఒక ఇల్లు కట్టించుకున్న పిల్లోని బిఎస్సి చదివించుకున్న పెద్ద పిల్లోని 2 కొడుకుల పెళ్లి చేసిన నేను కూడా సిఆర్పికి వెళ్ళడం కానీ ఈ సంఘంలో చేరిన తర్వాత చాలా తెలివితేటలు అనేది వచ్చింది సార్. మాకు అప్పట్లయితే తిండికి లేక కూడా నలిగినాం సార్. 10,000 మంది కలిసి పోగు చేసిన ఈ 8 కోట్ల రూపాయల్ని బ్యాంకు ఖాతాల్లో ఉంచకుండా సంఘంలోని సభ్యులకే తక్కువ వడ్డీకి అప్పులుగా ఇచ్చారు. అలా వడ్డీ రూపంలో మరో 5.5 కోట్ల రూపాయలొచ్చింది. వీరి పొదుపు స్ఫూర్తిని చూసిన బ్యాంకర్లు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకునే మహిళలకు 70 కోట్ల రూపాయల మేర అప్పులిచ్చారు. దీంతో ఓర్వకల్లు మండల సమాఖ్య టర్నోవర్ దాదాపు 84 కోట్ల రూపాయలకు చేరుకోవడంతో వారే సొంతంగా ఓ మహిళా బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. 2008లో వచ్చిన ఒక ఆలోచన ఈ మహిళల శక్తికి పెద్ద పరీక్ష పెట్టింది.
2008లో ఓర్వకల్లు పొదుపు గ్రామైక్య సంఘం ఆఫీసు పక్కనే ఉన్న చిన్న గదుల్లో స్కూళ్లు మొదలుపెట్టారు. పొదుపు మహిళలందరినీ ఏకతాటిపైకి తెచ్చి ప్రోత్సహించిన సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి పేరు మీదనే తమ స్కూలుకు బాలభారతి అని పేరు పెట్టుకున్నారు. ఈ స్కూలుకు సొంత భవనం ఏర్పాటు చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. మామూలు స్కూళ్లలా కాకుండా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉంటేనే తమ పిల్లలు పైకొస్తారనుకుని పెడితే అలాంటి స్కూలే పెట్టాలనుకున్నారు. ఈ కల ఒక్క రోజులో నిజం కాలేదు, 8 ఏళ్లు పట్టింది. చివరకు కార్పొరేట్ స్కూల్ తరహాలోనే మంచి స్కూల్ ఏర్పడింది. ఓర్వకల్లుకు కిలోమీటర్ దూరంలో 7 ఎకరాల స్థలాన్ని కొనుక్కున్నారు. బిల్డింగ్స్ ప్లాన్స్ రెడీ చేసుకుని తర్వాత స్కూల్ భవంతికి వాళ్లే కూలీలయ్యారు. పునాదులు తవ్వటం మొదలు ఇటుకలు, సిమెంటు, ఇసుక మోస్తూ తమ కుటుంబాలతో కలిసి 8 ఏళ్లుగా శ్రమించారు. తామే కూలీలుగా, మేస్త్రీలుగా మారిపోయారు. ఏ ఒక్కరూ రూపాయి కూలీ తీసుకోలేదు. వంతుల వారీగా శ్రమదానం చేస్తూ నిర్మాణాన్ని చాలా వరకు పూర్తి చేశారు. ఈ భవనాన్ని కట్టుకోవడానికి మేము వేరే వాళ్ళ మగవాళ్ళని కానీ ఇతరులను కానీ ఆశించుకోలే. ఏమైనా కొనాలంటే మేము ఒక కమిటీగా తయారయ్యి ఇక్కడ ఈ కడ్డీ కానీ, ఇటుకలు కానీ, రాళ్ళు కానీ, ఇసుక కానీ ఏమైనా కమిటీ ద్వారానే కొనడం జరిగింది. ఆ మహిళలు వెళ్ళి ఇవన్నీ తెచ్చేవాళ్ళు. 8 సంవత్సరాల నుండి ఈ పాదులు వేసినప్పుడు కూడా మాకేతవరం నుండి కూడా మా గన్నెట్లు చేస్తారు. అక్కడ ఈ పాదులు చాలా గట్టి పాదులు సార్. పాదులు ఇవ్వాలని కూడా మా మగవాళ్ళు, మా మర్దులు, మా భర్తలు, మా పిల్లలు అందరం వచ్చి కూడా కష్టం చేసి పాదులు తీసుకొని తయారు చేసుకున్నాం సార్. మేము లే సార్, కూలీలు ఎవరులే, సబ్బులాన్లే ఇప్పటికి శ్రమదానమే చేసుకున్నాం సార్. ఒక ఉసుకేని, ఒక ఇటుకలు పోని ఏదైనా ఇప్పటికైనా శ్రమదానంతోనే చేసుకున్నాం సార్. మేము ఎప్పుడు కూలీలు అయితే పెట్టలేదు మాకు. ఇక్కడ 3 అంతస్తుల్లో సువిశాలమైన 60 క్లాస్ రూమ్లు కడదామనుకున్నారు. ఇప్పటికీ 40 క్లాస్ రూమ్లు కట్టడం పూర్తి చేశారు. మిగిలిన 20 గదుల్ని కూడా రేపో మాపో పూర్తి చేయబోతున్నారు. అలాగే 3 ఎకరాల్లో సువిశాల మైదానాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఆట వస్తువుల్ని కూడా సమకూర్చుకున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న రూముల్లో క్లాసులు నడుస్తున్నాయి. ఫర్నిచర్ క్వాలిటీతో ఉండేలా చూశారు. కారిడార్లు కానీ, స్కూల్లో మిగతా ప్లేసెస్ కానీ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకున్నారు. పిల్లల యూనిఫామ్ కూడా స్టైలిష్ గా ఉంటుంది. స్కూలుకి బస్సులు కూడా ఉన్నాయి. విద్యావేత్తల సలహాలు, సూచనలతో పూర్తిగా క్వాలిఫైడ్ టీచర్లను నియమించుకున్నారు. సీసీ కెమెరాలు, మైక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. And we have very good teachers. They are all trained postgraduates, degree, mostly they are MSc, MA. And every child and everybody, they speak good English and there is good improvement. It is the dream of Vijay Bharati ma'am. She wants to make this as an international school and I hope her dreams will come true. పొదుపు మహిళలు దాచుకున్న సొమ్ము 7 కోట్ల రూపాయలతో కార్పొరేట్ స్థాయిలో కట్టిన ఈ స్కూల్ భవంతి నిర్మాణంలో పాలు పంచుకున్న వారంతా పొదుపు మహిళలు, వారి భర్తలు, ఇతర కుటుంబ సభ్యులే. పూర్తిగా తమ పొదుపు మొత్తాల నుండి సేకరించిన డబ్బుతో కట్టారిది. బహుశా ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడా జరిగి ఉండకపోవచ్చని పొదుపు సంఘాల సలహాదారు విజయభారతి అంటున్నారు. ఈ ప్రజలు వాళ్ళ యొక్క సంఘ బలంతోటి, శ్రమశక్తితోటి సొంతంగా 8 సంవత్సరాలు కష్టించి కట్టినటువంటి మొట్టమొదటి స్కూల్ అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఈ పాఠశాలని వనరులు కష్టపడి పోగు చేసుకున్నారు. ఇందులో శ్రమదానం చాలా ఉంది. ఈ స్కూలు నిర్మాణంలో టన్నుల కొద్దీ సిమెంట్ వచ్చింది. వాళ్ళే దించారు, వాళ్ళే కొన్నారు. ఇనుము మోసారు, ఇటుకలు మోసారు, ఇసుక మోసారు, పునాదులు తవ్వారు, రాళ్లను పగలగొట్టారు. ఈ శ్రమశక్తికి మనం విలువ కట్టలేం. దీన్నంతా కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్ అనే కళని కంటూ శ్రమని మర్చిపోయి పనిచేశారు. ఇక్కడ పొదుపు సంఘాల సభ్యుల పిల్లలకు చదువు ఫ్రీగా చెప్తారనుకుంటే పొరపాటే. వాళ్ల పిల్లలకు కూడా ఫీజులుంటాయి. 5,000 నుంచి 10,000 వరకు ఫీజులుంటాయి. స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఇది అవసరమని వాళ్లు డిసైడ్ అయి అలాగే నడిపిస్తున్నారు.
స్కూల్లో ఈ సంఘాల సభ్యుల కుటుంబాల పిల్లలకే కాదు 36 మంది అనాథలకు మరో 40 మంది బాల కార్మికులకు కూడా ఫ్రీగా చదువుకునే అవకాశం కల్పించారు. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని ఎదురు చూస్తున్నారు.